హాయ్ అండి. జగన్ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ అయితే ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. ఎట్లా అంటే చెప్పండి, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడని విధంగా మాట్లాడారాయన. ఎందుకంటే ఒక "నీకు ఏజ్ అయిపోయింది. ఇదే నీకు లాస్టు. అలానే మీకు కృష్ణారామ్ అనుకోని ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఇది లేకుంటే నీకు ఆహ్, నరకంలో గూడా నీకు ప్లేస్ దొరకదనైతే" ఇలా రకరకాలుగా అయితే మాట్లాడడం చూసాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పదాలైతే వాడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ముసలోడా ఏదో అన్ని వాడినట్టు తెలుస్తుంది గానీ కానీ ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేసారు. అతని ఏజ్ అతనికి గుర్తు చేస్తున్నారు. అంటే యాక్చువల్‌గా పెద్దలకి మనం గౌరవం అయన్నీ ఇస్తూ ఉంటాం. మీరనొచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేచిన కాడి నుంచి సైకో అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి పదాలు మనం వాడటం చూడలేదు. ఆయన ఇంతకుముందు గూడా సంస్కారంగానే మాట్లాడేవాడు. అంతగా ఎక్కువ కామెంట్ కూడా చేసేవాడు కాదు. కానీ ఫస్ట్ టైమ్ అయితే చూసుకుంటే మీకు చంద్రబాబునైతే అతని ఏజ్‌ని అతను గుర్తు చేసే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. కృష్ణారామ్ అనుకోని ఇంట్లో కూర్చోక ఎందుకు, ఇదే నీకు లాస్ట్ ఎన్నికని మాట్లాడడం కావచ్చు. అంటే ముసలోడైపోయాననే ఉద్దేశంతోటి మాట్లాడిన విషయాలు కావచ్చు. ఇంకా చూసుకుంటే మీకు అంత ఈజీగా సావు రాదని చెప్పడం కావచ్చు. ఇలా అయితే కొన్ని గట్టిగానే విమర్శించుకుంటూ వచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా పర్సనల్‌గా అయితే జగన్ ఎప్పుడు టార్గెట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ ఇంతకుముందు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. అలానే లోకేష్, చంద్రబాబు నాయుడు ఎప్పుడు సైకో జగన్, సైకో జగన్, సైకో జగన్ అంటూనే ఉన్నారు. కానీ వాళ్ళు జస్ట్ మీటింగ్‌లో మాట్లాడేవారు. ఇలా ప్రెస్ మీట్‌లో పెద్దగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఈయన సెపరేట్‌గా ప్రెస్ మీట్ పెట్టి దీనిలో మాట్లాడడం అనేది సంచలనంగా మారింది. అది మంచి పద్ధతి కాదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళకి ఏజ్ ఒక రెస్పెక్ట్ ఇస్తాం. మనకన్నా పెద్దోళ్ళకుంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి గారు అని మాట్లాడడం గాని ఇయన్నీ చేస్తూ ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడడం అనేది తప్పే. ఎందుకంటే రాజకీయ విలువలు ఉండాలి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని, లేకుంటే చంద్రబాబు అని మాట్లాడేది ఎందుకు, వాళ్ళిద్దరు ఒకటే ఏజ్ పర్సన్ కాబట్టి ఇద్దరు కూడా ఒకటే ఏజ్‌లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లమ్. వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడిని అలా అనటము కూడా తప్పు జగన్ గారన్నది. ఆ రోజు సైకో జగన్ అన్నా కూడా మనం దాన్ని కూడా తప్పుగానే మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు, జగన్‌ని అలా అనటం కూడా తప్పే 100%. ఈరోజు జగన్ వచ్చేసి మళ్ళీ ఆయన ఏజ్‌ని గుర్తు చేసి మరి అమర్యాదగా మాట్లాడడం అనేది కూడా జగన్‌కు అది సంస్కారం కాదు. ఎందుకంటే ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది జగన్‌కి రాజకీయంలో. ఆయన అప్పుడే ఇంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పులివెందులో ఓడిపోయినంత మాత్రాన జెడ్పీటీసీ ఓడిపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోయలేదు. ఎందుకంటే ఆ రోజు కుప్పంలో గూడా మీరు చూసుకుంటే అన్ని జెడ్పీటీసీలు, అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ అన్నీ వైసీపీ 85% మొన్న గెలిచారు గదా! పంచాయతీ ఎలక్షన్‌లు అన్నీ గూడా. ఆ రోజు వాళ్ళేమి కుంగిపోలేదు. ఈరోజు చూసుకుంటే వాళ్ళు కమ్‌బ్యాక్ అయ్యి దాదాపు కూటమిగా 164 సీట్లలో గెలవడం చూసాం. కాబట్టి ఈజీగా మీరు గూడా కమ్‌బ్యాక్ అవ్వచ్చు. వాళ్ళు అక్రమంగా గెలిచారని మీరు మాట్లాడుతున్నారు. సరే నెక్స్ట్ మీరు మంచిగా ప్లాన్ జేసుకోండి. సరే ఇక్కడ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు అని పక్కన పెట్టేస్తే, నెక్స్ట్ జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికలు లేకుంటే పంచాయతీ ఎలక్షన్‌లు వస్తున్నాయి. వాటిల్లో మీరు మంచిగా ప్లాన్ జేసుకోండి. వాటిల్లో గెలిచి చూపించండి. కనీసం 30%, 40% గెలిచడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు నిరూపించుకోండి. కానీ ఒక్క ఓటమికి అసహనం అయిపోయి అన్ని కుట్రలు, కుతంత్రాలు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి. ఏజెంట్లు రాకుండా చేశారు. ఒకవేళ మీ ఏజెంట్లే అమ్ అమ్ముడుపోయారేమో మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ టీడీపీ వాళ్ళు డబ్బులిచ్చి వాళ్ళని అక్కడికి రాకుండా చేశారేమో, మీ ఏజెంట్ల దగ్గర తప్పుందేమో అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అలానే ఓటర్లు ఎందుకు బయటకి రాలేదు? మహా అయితే ఒక 10 మంది, 20 మంది బయటకొచ్చారు గానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే కూర్చున్నారు. వాళ్ళందరిని ఉత్సాహపరిచి లోపలున్న నాయకులు వాళ్ళందరిని ఒక కనీసం 1000 మంది, 2000 మందినన్నా తీసుకురాలేకపోయారు ఓటర్ బూతులకి. కాబట్టి ఆ పని కూడా చేయలేకపోయారు మీ వాళ్ళు. కాబట్టి ఇలా చాలా ఫెయిల్యూర్ అయితే కనబడుతుంది. వైసీపీ సమన్వయ లోపం అయితే కనిపిస్తుంది. అది సరి చేసుకోవాలి గానీ ఈరోజు పోలీసులంతా అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. పోలీసులందరూ అటువైపు ఉన్నప్పటికీ మీరక్కడ నిజాల్ని బయటపెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీ కార్యకర్తలని, మీ నాయకుల్ని అందరూ అక్కడికొచ్చి కనీసం ఒక 2000 మందన్నా గుమికూడి ఏమన్నా చేయగలిగారా? పోలీసులు ఎందుకు ఆపుతారు చెప్పండి? మా ఓటు మేమేసుకుంటామని గట్టిగా మాట్లాడితే ఏ పోలీసు ఆపడు, ఎవడు ఆపడండి. ఒక 2000 మంది, 1000 మంది కనీసం 500 మంది గ్యాదర్ అయినా సరే, 500 మంది గ్యాదర్ అయినా సరే పోలీసులు ఎవరు ఆపరు. ఇక్కడ సీరియస్‌గా అవుతుందని అర్థమవుతుంది. కాబట్టి ఆ ముందు నడిపించే నాయకుడు ఎవడు అక్కడైతే కరువైపోయాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చూడాలి. మరి ప్రస్తుతానికైతే అతనైతే చాలా అసహనంగా అయితే కనిపించాడు. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన విధంగా అయితే చంద్రబాబు పైనైతే దూషించడం చూసాం జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి దీనికి ఎలా కౌంటర్ ఇస్తారో టీడీపీ వాళ్ళైతే. ప్రస్తుతానికైతే జగన్ చాలా అసహనంగా చాలా అంటే ఆ ఓటమనేది అతన్ని చాలా బాధించినట్టుంది. చూద్దాం మరి ఫ్యూచర్ ఏమవుతుందో.